రోడ్ల మరమ్మతులు, చెత్త తొలగింపు పేరుతో కోట్ల ఖర్చు పెడుతున్నారు. అయినా రోడ్లపై పేరుకొని పోయిన చెత్త ఒకవైపు, మరమ్మతులకు నోచుకొని గుంతల పడ్డ రోడ్లు మరోవైపు అన్న రీతిలో నగరం దర్శనమిస్తోంది అని, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఆఫీసులకే పరిమితమైన అధికారుల వల్లే ఇది జరుగుతుందని పీపీఎస్ఎస్ మరియు వివిధ కాలనీల అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్లో రోడ్ల మరమ్మతుల కోసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు వాటిని ఖర్చు పెట్టినట్లు కూడా లెక్కలు చూపిస్తున్నారని, కానీ నగరంలో పలు కాలనీల్లో రోడ్లపై ఎక్కడి గుంతలు అక్కడే, ఎక్కడి చెత్త అక్కడే అనే చందాగా తయారైందని పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు కె ప్రమోద్ కుమార్ రెడ్డి, జె నరేంద్ర, టి కృష్ణ, ఎస్ నరేంద్ర, పట్టణ పౌర సంక్షేమ సంఘ నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి విమర్శించారు. ఆదివారం ఉదయం రామలింగేశ్వర నగర్, మున్సిపల్ కాలనీ, ఎస్బీఐ కాలనీ, సీతారామ నగర్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత కాలనీల ప్రజల చౌరస్తా మీదుగా లేదా ఇందిరాగాంధీ నగర్ మీదుగా వచ్చే ప్రజల ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడకూడదని స్పెషల్ పోలీస్ క్యాంపు పక్కన రామలింగేశ్వర నగర్, సీతారామ నగర్ మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లేందుకు రోడ్డుని ఏర్పాటు చేశారన్నారు. అయితే ఆ రోడ్డులో ప్రయాణించేందుకే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని, పైప్ లైన్ల మరమ్మతుల కోసం తవ్వేసిన పెద్ద పెద్ద గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లపై నిలిచిన వర్షం నీరు, దీనికి తోడు రోడ్లపై చెత్త పేరుకొని పోయి భరించలేని దుర్వాసన వస్తుందన్నారు. రాత్రి సమయాలలో అనేక మంది ద్విచక్ర వాహనదారులు, తెల్లవారుజామున వాకర్స్ మరియు వృద్ధులు కింద పడుతున్నారన్నారు. క్రింద స్థాయి అధికారులు వీధుల్లో తిరగకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఆఫీసులకే పరిమితమయ్యారన్నారు. నగర మేయర్, వార్డు కార్పొరేటర్లు వెంటనే స్పందించాలన్నారు. ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్య తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో ఎండి యూనస్, కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, బి రాజు, జి అశోక్, ఎస్ అన్వర్ బాషా, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిపైన మున్సిపాలిటీ అధికారులు చర్య తీసుకొని అతి తొందరలో చర్య తీసుకొని ఈ కాలనీ శుభ్రం చేయాలని కోరుతున్నాము. నా పేరు టి కృష్ణ, రామలింగేశ్వర. గుంతలు కూర్చోండి, మట్టి చెత్త వాసన వస్తుంది ఎక్కువ. ఇదే రూట్కి వెళ్తున్నాం రోజు పొద్దున సాయంత్రం. మేము చాలా కంపు కొడుతున్నాం సార్. ఇది సీతారామ నగర్ నుంచి మార్కెట్ యార్డ్ ద్వారా బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి దారి ఇది. ఇక్కడ మరమ్మతుల పేరుతో రోడ్డు తవ్వేయడం జరిగింది. మరమ్మతుల పేరుతో తర్వాత దాన్ని ఏం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ చెత్తను ఈ కాలనీలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తెచ్చేసి ఇక్కడ చాలా దుర్భరంగా తయారు చేయడం జరిగింది. ఈ వాసన భరించలేక ఇటువైపు ప్రయాణించేవారు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వీటికి మరమ్మతులు చేశామని చెప్తున్నారు, కానీ వాటి వల్ల నిధులు దుర్వినియోగమైనవి, దానివల్ల ఏం ఫలితం లేకుండా పోయింది. నా పేరు ప్రమోద్ కుమార్, నేను ఈ వార్డు నివాసిస్తున్నాను. కర్నూలు నగరపాలక సంస్థ పాలకవర్గము, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళకి అసలు ప్రజల గురించి పట్టడమే లేదు. అధికారులందరూ కూడా ఆఫీసుకే పరిమితమైనారు. ప్రజాప్రతినిధుల మెప్పు పొందడం కొరకు వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప, వాళ్ళు చెప్పిన పనులు చేయడం తప్ప నిజంగా ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన, నడవలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఒక చరిత్ర కలిగిన 50 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి సీతారామనగర్ రోడ్లో అనేక మంది 4-5 కాలనీల వాళ్ళు కొత్త బస్ స్టాండ్కి పోయే రోడ్డు ఇది. సీతారామనగర్ సమీపంలో చెత్తంతా పేరుకుపోయి వర్షానికి నాని వాసన, కంపు, ప్రజలకు అసలు ఇంకా ఈ దోమల బాధ, అనారోగ్యాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటే రోజుల తరబడి ఆఫీసులలోనే ఉంటున్నారు. నిజంగానే అధికారులు, కింది స్థాయి అధికారులను ఇక్కడ తిరిగింటే వాళ్ళకి కనిపించేది కదా ఈ పారిశుద్ధ్య సమస్య. మరి రోడ్లపైన చెత్త పట్టించుకోరు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రామలింగేశ్వర నగర్ రోడ్డు అయితే కోట్లు ఖర్చు పెడుతున్నారు, రోడ్లపైన మాత్రం నీళ్లు నిలబడి ఉన్నాయి. గుంతలు తోయినారు, వదిలిపెట్టినారు, చాలామంది కింద పడుతున్నారు. నేను కూడా కింద పడినాను. చెట్టు నీడలో ఉండేటువంటి పైప్ లైన్ తవ్వి దాదాపు 20 అడుగుల పొడవున 10 అడుగుల వెడల్పులో తవ్వి వదిలిపెట్టేసినారు. రోజు ప్రజలు కింద పడుతూ ఉన్నారు. ఇంకా వృద్ధులు చెప్పడానికి లేదు వాళ్ళ బాధ. కాబట్టి పాలకవర్గం అట్లాగే కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలు, ఇదేం ఖర్చు అయ్యేటువంటి సమస్య కాదు. గుంతలు పూడ్చడానికి ఎంత ఖర్చు అవుతుందని మరమ్మతుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టారు?
మీరు నిజంగానే మరమ్మతులు చేసింటే రోడ్ల మీద గుంతలు ఎందుకుంటాయి? మళ్ళీ కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పేరుతో జీతాలు ట్రాక్టర్లకు మొత్తం ఖర్చు పెడతా ఉన్నారు. మరి చెత్త చూస్తే దాదాపు నెల రోజుల నుంచి రోడ్డు పైన చెత్త తీసే దిక్కు లేదు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు, ఇంజనీరు మొత్తం రోడ్లపైన పర్యటించాలా, మేయర్ గారు జోక్యం చేసుకోవాలా, కార్పొరేటర్లు కూడా స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం బాధ్యునిగా నేను పాలక వర్గానికి, అధికారులకు మనవి చేస్తా ఉన్నాను.